ఇది రామాయణ బాలకాండం. శ్రీమన్నారాయణ నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగారు. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందం ఉన్నవాడు, ఇలాంటి శుభలక్షణాలతో కలిసిన సరైనవాడు ఈ లోకంలో ఉన్నాడా అని అడుగగా ఆయన చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఈ శుభలక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో కుదురుకున్నాయి అని చెప్తూ, కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నాయి, అతడే శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్లిష్టంగా వాల్మీకి వినిపించాడు. నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకిని మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఎలు కట్టుకొని పారుతున్నాయి. గంగాల సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుచున్నది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు బాణంతో మగపక్షిని చంపాడు. అది రక్తం కారుస్తూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచినది. ఆ పరిస్థితిని తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఈ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి వాల్మీకి ఆవేశం కట్టలు తెంచుకున్నట్లయింది. వెంటనే, ఓ కిరాతకుడా, కౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని అన్నాడు. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానక్షరాలు గల 4 పదాలుగా లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుండి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ కౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న కౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. మనసులో నిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్పృశిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనలను శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి.